రండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుదా. ఇంత గొప్ప సాక్షి సమూహము ఆ మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి పాదమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యి దాన్ని కొనసాగించి వాళ్ళని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి ఆ దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఒడ్డునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను ఏం చేయాలంట? తలంచుకొని. కాబట్టి నిజంగా ప్రభువుని మనం తలంచుకున్నప్పుడు నిజంగా మన జీవితంలో జరిగింది ఎంతో అల్పమైనది అని మనం గ్రహించవచ్చు. అటువంటి రీతిలో ప్రభుని మనం తలుచుకుంటే మన ప్రాణాలు ఏమో అలసట పడవు, విసుకవు అనేటువంటి విషయం మనము గుర్తించవలసినటువంటి వారమై ఉండాలి. ఎప్పుడైతే దీనిని మనం ఎప్పుడైతే తలంచుకుంటామో ఆ వ్యతిరేకతలంతటిని కూడా దేవుడు ఎలా సహించాడంట? ఓర్పుతో సహిస్తూ వచ్చినాడు. అది మనం గుర్తించాలి. మన యొక్క ఓపికే ఒక దినాన ఏం చేస్తుంది? సమాధానాన్ని ఇచ్చేరుకుంటున్నట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించి వాడినైనా యేసు వైపు మనము చూస్తూ ఓపికతో మన జీవితంలో కొనసాగవలసినటువంటి వారమై ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆయన వైపు చూస్తే మనకి ఏమొస్తుంది? ఆ పరిస్థితిని తట్టుకోవటానికి కదా దేవుడు ఏమిస్తాడు? మనకి నూతన ఫలాన్ని ఆయన అనుగ్రహించేటువంటి వాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ఆయన వైపు చూడకుండా మన సొంత శక్తితో, మన సొంత జ్ఞానంతో, మన సొంత ప్రయత్నంతో మనం ముందుకు వెళ్ళే కొలది మనకేముంటుంది? నష్టమే, కీడే, అపాయమే మనం పొందుతాం తప్ప మనం ఇంకా బలహీనం అయిపోతాం తప్ప మన ప్రాణాలు ఇంకా విసుగుతో ముందుకు కొనసాగుతాయి తప్ప నెమ్మది లేని, శాంతి లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాయి తప్ప మనం నూతన బలము పొందలేనటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. అయితే ప్రభు వైపు చూస్తేనే మనకేమవుతుంది? నూతన బలాన్ని మనకి ఇక్కడ ప్రసాదించబడేది ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఎవరికి ఇస్తాడు ఆయన నూతన బలం? ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారికి మాత్రమే ఆ నూతన బలము పొందేటువంటి వారై ఉంటారని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. రండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదువుదాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుదాం. సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంట ఈ వ్యక్తి? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు. ఎవరంట? అరిమతయ్య యోసేపుని గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిలో ఒక లక్షణం ఉంది. అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట? తెగించి అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. ఏం చేశాడంట? తెగించి యేసు దేహము తనకిమ్మని ఏం చేశాడంట? అడుగుతూ వచ్చినట్లుగా జ్ఞాపకం చేయబడతా ఉన్నా. కాబట్టి ప్రభు యొక్క విషయంలో మనం ఎదురు చూస్తున్నప్పుడు ఏ విషయంలోనైనా మనం ఏంటంటే తెగింపును కలిగి మనం ముందుకు మనం కొనసాగగలిగేటువంటి వారమై ఉంటామని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంది. కాబట్టి ఎందుకని? నేను క్రీస్తు వాడను, నేను ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిని, నేను ఆయన బిడ్డను, ఆయన రాకడ కొరకే ఎదురు చూసినటువంటి వ్యక్తిని కనుక
ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం, తగ్గించి మనం ముందుకి మనం కొనసాగగలిగేటువంటి వారమే ఉంటామని జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఆ దినాలు ఎటువంటి దినాలు కదా, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినటువంటి దినాలుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఎంతో భయంకరమైనటువంటి దినాలుగా ఉన్నాయి. అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట, పారిపోతున్నటువంటి దినాలు, యేసు ప్రభువును విడిచిపెడుతూ వచ్చినటువంటి దినాలుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. అటువంటి దినాల్లో ఈ అరిమతయ్య యోసేపు ఏం చేశాడంటే, తెగించి యేసు దేహం తనకి ఇమ్మని అడగడానికి తాను వెళ్తూ వచ్చినటువంటి వాడేంటూ వచ్చినాడు. ఒక మాట చూద్దాం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది. కాబట్టి ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచన పూర్వకంగా ఆయనంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఏం చేశారంట, ఆయన శిష్యులు ఆయనను విడిచి పారిపోతూ వచ్చినటువంటి వారైనతో వచ్చినారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచి పారిపోతున్నటువంటి దినాలుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఆయన మరి 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది కూడా ఏం చేశారంట, ఆయనను విడిచి పారిపోతూ వచ్చినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. గొర్రెల కాపరిని నేను కొట్టుతూ ఏం చేస్తారంట, గొర్రెలు చెదిరి పోతాయని జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఇటువంటి విధానాన్ని అక్కడ కలిగి ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అది 26వ అధ్యాయం 58వ వచనం చదవండి. 26వ అధ్యాయం 58వ వచనం మత్తయి సువార్త. ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమవునో చూడవలని బంట్రవతులతో కూడా కూర్చుంటాను కదా. పేతురు కదా మొదటి శిష్యుడు కదా, ఎంతో ప్రేమించినటువంటి శిష్యుడుగా మనకి జ్ఞాపకం చేయబడతాం. ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంట, దూరం నుండి వెంబడిస్తా ఉన్నాడు కదా. ఒకసారి చెప్పాడు ఏమని, అయ్యా నేనేం చేస్తాను, నా ప్రాణము నీ కొరకు ఏం చేస్తాను, పెట్టడానికి నేను వెనుకంజ వేయను కదా, ఏమాత్రం కూడా వెనుకకి నేను పోను అని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని దూరం నుంచి వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన అంతం ఏమవుతుందో అని ఏం చేస్తున్నాడంట, ఆయనను వెంబడిస్తున్నట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అటువంటి సందర్భంలో ఏం జరిగింది, అక్కడ బంట్రవంతో పాటు కూర్చున్నాడు. అయితే ఒక చిన్నది ఏం చేసిందంట, గుర్తుపట్టింది కదా, ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అప్పుడు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువాని గురించి కదా, ఆయన ఎవరో నాకు ఎటువంటి స్థితిలోనికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పక్కనే ఉన్నాడు. 3,000 సంవత్సరాల జీవిత కాలం ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన బోధలు విన్నాడు, ఎంతో వాక్యాన్ని విన్నాడు కదా, ఎంతో దయాలను వెళ్ళగొట్టినప్పుడు చూస్తూ వచ్చినాడు, ఎన్నో సూచక్రియలు జరుగుతూ వచ్చినప్పుడు చూస్తూ వచ్చినాడు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయనను విడిచి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దినాల్లో కూడా క్రైస్తవమైనటువంటి మన జీవితంలో ఆయన వైపు మనం చూడకపోతే, ఈ పరిస్థితులను చూసినప్పుడు, ఈ లోకంలో జరుగుతున్నటువంటి సూచనలను చూస్తా ఉన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేటువంటి సందర్భాలు రాక పోవని జ్ఞాపకం చేయబడతా ఉన్నాను. కనుక అటువంటి విధానములో మనం ఏం చేయాలంట, నేను దేవుని వాడను, నేను ప్రభువు వాడను, నేను ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి చేత రక్షించబడిన వాడనని తెగించి మన జీవిత యాత్రలో మనం ఏం చేయాలి, ముందుకు మనం కొనసాగవలసినటువంటి వారమే ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ పేతురు ఏం చేస్తా ఉన్నాడంట, ఆయన వెంబడిస్తా ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడంట, దూరంగా ఉండి వెంబడిస్తున్నటువంటి స్థితి. శిశువులందరూ ఎలా ఉన్నారు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త. ఆదివారం సాయంకాలమున శిశువులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. కాబట్టి ఇక్కడ వారు ఏం చేస్తూ వచ్చినారంట, శిశువులందరూ కూడా యూదులకు భయపడిపోతా వచ్చినారు కదా. ఏమని కదా భయపడి ఏం చేస్తూ వచ్చినారంట, వారు ఉన్నటువంటి గృహము
ఒక ఇంటి తలుపులన్నీ మూసుకొని ఉన్నారు కానీ వాళ్ళు ఏం పోలే, భయం పోలేదు. అది మూసేసినారు కదా, వారిలో మాత్రం ఏం పోలేదు, భయం పోలేదు. కానీ ఏం చేస్తా వచ్చినారంట కదా, ఎవరైనా వచ్చారంటే మన సంగతి అంటే ఆ భయం వారు కలిగి ఉంటా వచ్చినారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చినారంట, వారి మధ్యను నిలిచి వారికి ఏమి ఇచ్చినారంట, సమాధానం అనుగ్రహిస్తూ వచ్చినారని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి దేవుడు గొప్పవాడు, ఆయన బిడ్డలను ఆయన ఏమాత్రం కూడా విడనాడనిటువంటి వాడు, ఆయన ఎడబాయినటువంటి వాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతాం. ఎందుకని అంటే ఆయన కొరకై మనము ఎదురు చూసేటువంటి వారమైన ఉన్నప్పుడు ఆయన మన కొరకై ఏం చేస్తాడంట, ఆయనే దిగి వచ్చేటువంటి వాడుగా ఉంటాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అరిమతయ్య యోసేపు ఏం చేశాడంటే బాబు ధైర్యముగా వెళ్ళినటువంటి వాడు ఉంటాడు. ఏది ఏమైనా సరే నాకు ఏం కావాలో యేసు దేహము తనకిమ్మని అడుగుతూ వచ్చినాడు. అంటే వారు ఒకవేళ అసలు ఈయనతో నీకేం సంబంధం అని కదా, శిశువులే రానప్పుడు, శిశువులే దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఈ వ్యక్తిని పట్టుకొని ఈ వ్యక్తిని కూడా ఏం చేయొచ్చు, వారు చెరసాల్లో వేయచ్చు కదా, చంపవచ్చు. దానికి ఏమాత్రం వారు ఏం చేయరు, వెనుతిరగరు. కానీ ఇదేం చేశాడంట, వాటికి కూడా తెగించి నా ప్రాణం పోతే పోయింది, కానీ నేనేం కావాలా యేసు దేహం తనకి ఇమ్మని నేనేం చేశాడంట పోయి అడుగుతూ వచ్చినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. ఆయన ఎటువంటి వాడుగా ఉన్నాడు చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయం, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనం. చాలా అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై అనేటువంటి మాట, అంటే తాను సభ్యత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఘనత వహించినటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతాం. అంటే ఒక స్థాయిని మరి తాను బయట కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక స్థితిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే అటువంటి మరి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారి కోసము వెళ్తే ఏం చేయబడుతుంది, ఆ స్థాయి కూడా పోతుంది, ఆ స్థితి కూడా పోతుంది కదా, తనకున్నటువంటి ఆ యొక్క విధానం అంతా కూడా పోతుందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ దానికి కూడా ఏం చేయలేదు, ఆయన వెనుకంట ఏమాత్రం కూడా వేయడం లేదు. నాకున్న స్థితి పోయినా, నాకున్న స్థాయి పోయినా కదా, నాకు ఎటువంటి స్థితిలోనికి నేను వెళ్ళినా, నా ప్రాణమే పోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము నాకు కావాలని నేను మాత్రం ఖచ్చితంగా అడుగుతానని తాను ముందుకు కొనసాగుతూ వచ్చినటువంటి వాడై ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి చెందినటువంటి మరి వారిని చూస్తే కదా, వారేమో ఏం చేస్తా వచ్చినారు, ఆడిపోతా వచ్చినారు, వెళ్ళిపోతూ వచ్చినట్లు ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. రెండవది ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమనిగిస్తున్నాడు, నాకు ఘనత ఉంది, ఆ ఘనత పోయినా నాకేం పర్వాలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. నిజంగా ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా మరి కాన్ఫిడెంట్ ఉందంటే, నిజంగా అరిమతయ్య యోసేపు ఆయన ఇంకా ఏమైనాడు, ఆయన చనిపోయాడు కదా, ఆయన ఏమి ఇంకా తిరిగి లేపబడలేదు, ఆయన తిరిగి రాబోతున్నటువంటి సంగతి కదా ఆయన ఎరిగినాడు, కానీ అది ఇంకా ఏమాత్రం కూడా జరగలేదు. కానీ కాన్ఫిడెంట్ గా ఈయనే తిరిగి ఏం చేస్తాడు, లెగుస్తాడు, ఈయన తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు అన్నటువంటి వ్యక్తి అని ఏం చేశాడు, అరిమతయ్య యోసేపు కాన్ఫిడెంట్ గా నమ్ముతూ వచ్చినాడు. అటువంటి నమ్మకము, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనకి ఇక్కడ జ్ఞాపకము చేయబడతా ఉంది. కాబట్టి నిజంగా ఒక దినాన రాబోయేటువంటి వ్యక్తి ఈయనే, రాబోయే రాజు ఈయనే అని ఏం చేస్తూ వచ్చినాడు అరిమతయ్య యోసేపు, నమ్ముతూ వచ్చినటువంటి వాడై ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. నిజంగా మన జీవితంలో కూడా అటువంటి కాన్ఫిడెంట్ ఉందా, ఆ ప్రభుని మనం నమ్మాము, ఎరిగాము, ఆయనే మన పాపములకు విమోచనం అని మనం గుర్తించాము, అయితే ఆ ప్రభువే తిరిగి రాబోతా ఉన్నాడు అన్నటువంటి కాన్ఫిడెంట్, విశ్వాసము, ఆ నమ్మికతో మనం ఎదురు చూడగలుగుతా ఉన్నామా అనేటువంటి విషయాన్ని
మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నా.